ఇక్కడ మాస్టర్ గారంతా కూడా ఎందుకో మీలో మీ హృదయాలు కాస్త బరువెక్కి ఉన్నాయి. ఆత్మీయత, అఫెక్షన్, స్నేహం ఇవన్నీ కూడా మీరు పాడే పాటలు కూడా ఆ అంచులను దాటుతూ మిమ్మల్ని సృజిస్తూ ఈ పాఠశాలలోని మీరు తిరిగాడినటువంటి విషయాలన్నింటినీ కూడా నెమరు వేస్తూ ఉన్నాయి. ఈ స్వీట్ మెమరీస్ మీ భవిష్యత్తుకు కేబిఎస్లో సంపాదించుకున్నటువంటి స్వీట్ మెమరీస్ భవిష్యత్తుకు ఒక చక్కటి ఆధారాలుగా నిలవాలని చెప్పి, ఆ ఆధారాలను మీ మనసులో చిరస్థాయిగా నిలపాలని చెప్పి ఆ భగవంతుని మీ తరఫున ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మీకు ఒక మంచి నామకరణం చేశారు సార్, ముందే చెప్పాడు, కాస్మిక్ స్టార్స్ అని చెప్పి. అద్వితీయమైనటువంటి, సాటి లేనటువంటి, అంటే మీకు ఇక సాటి ఎవరు లేరు, మీరే నంబర్ 1 పొజిషన్. మా విద్యార్థులు నంబర్ 1 పొజిషన్లో ఉండాలని చెప్పి ప్రతి ఉపాధ్యాయుడు మనసారా కోరుకుంటారు. మన మేనేజ్మెంట్ కానీ మన ఉపాధ్యాయులు కానీ మీ శ్రేయస్సును కోరేవాళ్ళు. ఈరోజు కాస్మిక్ స్టార్స్గా మీరెవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అందులో 6 లెటర్స్ ఉన్నాయి. ఆ 6 లెటర్స్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ఒకసారి మీరు మననం చేసుకుంటే మీరు ఒక్క కాస్మిక్ స్టార్స్ కాదు. అందులో ఉన్నటువంటి సి, క్రియేటివ్. సి క్రియేటివ్ మీన్స్ సృజనాత్మకశీలురు. యు ఆర్ ద క్రియేటివ్ స్టార్స్. క్రియేటివ్ అంటే ఎక్కడా లేనటువంటి ఒక కొత్త విషయాన్ని ఇన్వెంట్ చేసి, భాష్యం చెప్పి, ఆవిష్కరించి ఈ సమాజానికి అందించబోయేటువంటి మేటి భరతమాత ముద్దు బిడ్డలుగా మీరు ఉండబోతున్నారు. కాస్మిక్ స్టార్, డోంట్ వరీ, రీచ్ ద గోల్. యు ఆర్ ద క్రియేటివ్ స్టార్స్. నాట్ ఓన్లీ కాస్మిక్ స్టార్స్, యు ఆర్ ద క్రియేటివ్ స్టార్స్. అదేవిధంగా ఆర్గనైజింగ్, వ్యవస్థీకృత అంటే మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వ్యవస్థీకరించి, అనలైజ్ చేసి, దాన్ని ఒక చక్కటి అడ్మినిస్ట్రేట్ చేసి దానిలో ఉన్నటువంటి లక్ష్యాన్ని సాధించగలే నిపుణులుగా మీరు తయారు కావాలి. చాలామంది ఎఫిషియెంట్ ఎమినెంట్స్ ఉంటారు కానీ ఆర్గనైజర్స్ ఉండరు. ఇప్పుడు ఇక ఈ సభను ఒకసారి చక్కగా ఆర్గనైజ్ చేయాలంటే ఈరోజు ఇంత శోభాయమానంగా మనకు విరాజిల్లుతున్నటువంటి దీన్ని ఆర్గనైజ్ చేయడం కోసం మీరు నిన్నటి నుంచి మాస్టర్స్, మీరు 9th క్లాస్ చిన్నారులు ఎంత కష్టపడితే ఇది మనకు సాక్షాత్కరిస్తుందో అర్థం చేసుకోవాలి. అట్లాగే ఒక ప్రైమ్ మినిస్టర్, చక్కటి ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆయన ఆర్గనైజర్గా ఆయన కాగలిగినట్టయితే ఈ దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్లదు. ఆర్గనైజ్ కావాలి. అలాంటి ఆర్గనైజింగ్ స్టార్స్ మీరంతా కూడా రేపు, ఆ క్రియేటివ్ స్టార్స్ మీరే. రేపు ఈ సమాజానికి ఆర్గనైజ్ చేసేటువంటి ఆర్గనైజింగ్ స్టార్స్ కూడా మీరే వెలుగొందాలని చెప్పి ఆర్గనైజ్ స్టార్స్గా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా సైంటిఫిక్ స్టార్స్, క్రియేటివ్ స్టార్స్, ఆర్గనైజింగ్ స్టార్స్ అండ్ సైంటిఫిక్ స్టార్స్. సైంటిఫిక్ ఒక సాంకేతికమైన, శాస్త్రీయమైనటువంటి కోణంలో ఆలోచించేటువంటి వాళ్ళు. ఇది మన మనిషి రాతి యుగం నుండి రాకెట్ యుగంలోకి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా మన మోడర్న్ యుగంలో ఉన్నటువంటి మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్తో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నీ నిత్య జీవితంతో మొదలుకుంటే నీ చదువు, నీ ఉద్యోగం, నువ్వు చేయబోయేటువంటి ప్రతి చర్య సైంటిఫిక్గా ఉన్నట్టయితే ఈ దేశం ఒక చక్కటి, మన భారతదేశం ప్రపంచాన మీరు పెద్దవాళ్ళై అడ్మినిస్ట్రేట్ స్థితికి వచ్చే నాటికి, మీరు ఒక బాధ్యతల్లోకి వచ్చే నాటికి తప్పనిసరిగా భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఉండబోతుంది. ఆ ప్రపంచ అగ్రగామిలో మీరు ఉండబోయేటువంటి కాస్మిక్ స్టార్స్లో సైంటిఫిక్ స్టార్స్ మీరే. డోంట్ వరీ, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా దయచేసి ఆ టేబుల్స్ మీద తలలు వంచినటువంటి చిన్నారులు ఎవరు కూడా తల ఎత్తుకొని ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. డోంట్ వరీ, ఎవరు కూడా మీ తలలు కిందికి వంగొద్దు. యు ఆర్ ద తల ఎత్తుకొని బ్రతకగలిగేటువంటి, తల ఎత్తుకొని సమాజంలో ఉండగలిగేటువంటి స్టార్స్గా వెలుగొందబోతున్నటువంటి మీరెవరు కూడా బాధపడొద్దు. ఆ బాధ తాత్కాలికం. ఆ స్వీట్ మెమరీస్ మీలో నిత్యం సదా ఉండేటువంటి మెమరీస్ని మీరు మననం చేసుకోబోతున్నారు. అలాగే
ఎం వచ్చేటప్పటికి మొరాలిటీ అనేటువంటి ఒక పదాన్ని తీసుకున్నాను నేను. చాలా పదాలు ఉన్నాయి, కానీ మొరాలిటీ అంటే మోరల్ వాల్యూస్. ఈ సమాజంలో ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ సమాజంలో చాలామంది చదువుతున్నారు, చాలామంది ఈ దేశం కాదు ప్రపంచంలో కూడా పెద్ద శాస్త్రవేత్తలుగా ఉంటున్నారు, కానీ మోరల్ వాల్యూస్ ఉండట్లేదు. అయితే మీరు ఒక సైంటిఫిక్ స్టార్స్, క్రియేటివ్ స్టార్స్, ఆర్గనైజింగ్ స్టార్స్గా ఉంటూనే ఒక మొరాలిటీని, నైతిక విలువలను అందులో చొప్పించి దాన్ని రంగరించి ఈ ప్రపంచానికి ఒక విబ్జిఆర్ లాగా, ఇంద్రధనుస్ లాగా చేయగలిగేటువంటి మోరల్ స్టార్స్గా మీరు ఉండాలని మనసారా మీ శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నాం. అది చాలా ఈ కాస్మిక్ స్టార్స్లో అతి ముఖ్యమైనటువంటి పాయింట్. తర్వాత ఇంటెలిజెంట్, ఐ ఫర్ ఇంటెలిజెంట్ స్టార్స్గా. దాదాపు ఇంటెలిజెన్స్ మీన్స్ మీరు చేయబోయే ప్రతి రంగం లోపల మీరు ఒక కాస్మిక్ అన్నారు అక్కడ, అద్వితీయమైనటువంటి ఇంటెలిజెంట్గా ఉండాలి మీరు. అందరు ఇంటెలిజెంట్సే, 60 మార్క్స్ ఎబో వచ్చిన వాళ్ళందరూ ఇంటెలిజెంటే. ఆయా రంగాల్లో ఆయన డాక్టర్గా ఇంటెలిజెంట్ ఉండొచ్చు, ఇంకొక ఆయన ఇంజనీర్గా ఇంటెలిజెంట్ ఉండొచ్చు, ఇంకొక ఆయన పరిపాలకులుగా ఇంటెలిజెంట్ ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా ఉండొచ్చు. సివిల్ సర్వీసెస్లో ఇంతకుముందు గవర్నమెంట్ చెప్పినటువంటి ఆ మాటలో ఉండొచ్చు. కానీ అందులో మీరు ఏ రంగంలోనైతే ఎన్నుకుంటారో, ఏ రంగాన్ని అయితే తీసుకుంటారో అందులో మీరు ఇంటెలిజెంట్ కాస్మిక్ స్టార్స్ కావాలి. అంటే ఇంటెలిజెన్స్లో మీకు ఎవరు సాటి రాకూడదు, అంతటి ఏకైకమైనటువంటి స్థితికి మీరు చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇంటెలిజెన్స్ డే బై డే ప్రణాళికాబద్ధంగా ఒక చక్కటి ప్రణాళికను, ఒక వ్యూ తయారు చేసుకొని మీరు నడవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చిన్నారులారా మిమ్మల్ని కంటికి రెప్పల ఒక ప్రొటెక్టెడ్ ఏరియాలో మీరు పెరిగారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా, సుదూర ప్రాంతం నుంచి వచ్చినా మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకునేటువంటి మేనేజ్మెంట్, మిమ్మల్ని ఆత్మీయత స్పర్శను అందించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్నటువంటి టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ నుంచి బయట అడిగి వెళ్ళిన తర్వాత మీకు ఇంత అఫెక్షన్ కానీ, ఇంతటి సెక్యూరిటీ కానీ, ఇంతటి ప్రొటెక్టెడ్ ఏరియా కానీ దొరకకపోవచ్చు. కానీ మీకు మీరే ప్రొటెక్టెడ్ ఏరియాను సాధించుకోవాలి, దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతటి మంచి ఇంటెలిజెంట్గా మీరు మారాలని కోరుతున్నాం. లాస్ట్ సి ఫర్ కలెక్టివ్. ఎక్కడికి వెళ్ళినా ఇండివిజువాలిటీ కాకుండా కలెక్టివ్ అంటే ఒక సమిష్టి కృషికి మీరందరూ ఒకరు కలిస్తే, బిందువు కలిస్తే సంద్రం అవుతుంది. అది ఒక ప్రవాహంగా గలగల పారేయకుండా ఒక సెలయేరులో స్పష్టత కనిపిస్తుంది. ఆ విధంగా ఒక కలెక్టివ్ డ్రాప్స్గా ఈరోజు బ్రిలియంట్ స్టార్స్ నుంచి వెళ్తున్నటువంటి కాస్మిక్ స్టార్స్ కలెక్టివ్ స్టార్స్ కావాలి. సమాజానికి ఒక సమిష్టి కృషిని అందించగలిగేటువంటి, సమిష్టి భావనను అందించగలిగేటువంటి మేటి తారలుగా మీరు వెలుగొందవలసినటువంటి అవసరం ఉంటుంది. అదే కాస్మిక్ స్టార్. ఈరోజు ఆ కాస్మిక్ స్టార్లో ఉన్నటువంటి 6 అక్షరాలు మిమ్మల్ని అంతటి పెద్ద స్టార్స్గా నిలపడం కోసం ప్రతి దాంట్లో మీరు కాస్మిక్గా ఉండాలి. ప్రతి దాంట్లో ఉన్నటువంటి ఆ వెరైటీని మీరు నిత్యం మీ మదిలోపట పదిలపరుచుకొని, ఈరోజు మీరు కాస్మిక్ స్టార్స్ మీరు ఎప్పుడైనా కనపడితే మీ మాస్టర్స్ కానీ, మాకు కానీ, మేనేజ్మెంట్ కనపడితే ఏ బ్యాచ్ అయ్యా సార్ కాస్మిక్ స్టార్స్ బ్యాచ్. ఏ పొజిషన్లో ఉన్నావే అంటే ఐఆమ్ కాస్మిక్ స్టార్, ఆల్రెడీ ఐ బికమ్ కాస్మిక్. నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాను, నేను ఒక మంచి గ్రామ సర్పంచ్గా ఉన్నాను. అది కూడా ఒక గొప్ప విషయమే, మామూలు విషయం ఏం కాదు. చాలామంది అనుకుంటాం. ఇక్కడ గంగదేపల్లి అనే ఒక గ్రామం ఉంది, మేడం వాళ్ళ ఊరు. ఈరోజు ఇంటర్నేషనల్లో ఆ విలేజ్ ఇట్లా నెట్లో కొడితే విలేజ్ మీకు కనపడుతుంది. ఆ గ్రామ సర్పంచ్ రాజమౌళి గారు బిల్ క్లింటన్ దాకా ఇప్పుడు ఉన్నటువంటి ఒబామా వరకు కూడా తెలిసేటువంటి పరిస్థితి. అంటే మామూలు సర్పంచే అనుకోవద్దు, కానీ ఆయన సాధించింది అంతటి ఘనత సాధించాడు. అదేవిధంగా ఒక మంచి పరిపాలకులుగా, ఒక మంచి రాజకీయ పొలిటికల్ లీడర్స్గా, ఒక మంచి డాక్టర్స్గా, వైద్యులు చూస్తున్నారు కదా. మీరు ఎప్పుడన్నా సిక్ అయితే సార్లు మన హోమినీలో పంపిస్తే అక్కడ డాక్టర్ పోగానే మిమ్మల్ని ఎచ్చే చూస్తాడు, ఏమైంది, ఓహో తెలుసు, మెడిసిన్ రాసేస్తాడు. కానీ మీరు అలాంటి డాక్టర్స్ కావద్దు. కాబోయే డాక్టర్స్, ఇది ఒకరిద్దరు కాబోయే డాక్టర్ నాకు తెలుసు. ఉదాహరణకు మౌనిక తెలుసు, ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. కావ్యశ్రీ కూడా కాబోయే డాక్టర్ అనుకుంటున్నాను. అయితే వీళ్ళంతా మీరు ఏం చేయాలి, వచ్చినటువంటి పేషెంట్ను మీరు ఇది ప్రామిస్ చేస్తారో తెలియదు, వచ్చిన పేషెంట్ను కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడి ఆయనకున్నటువంటి డిసీజ్ ఏంటి, ఎందుకు వచ్చాడో ఆప్యాయంగా పలకరిస్తే చాలు, సగం రోగాన్ని పోగొట్టుకొని బయటికి పోతాడు. మీరు రాసే మెడిసిన్తో మొత్తం రోగాన్ని పోగొట్టుకొని నీకు నమస్కరిస్తాడు.
7 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి చేసి. ఈ 7 సంవత్సరాల్లో చాలా ఎంజాయ్ చేశాను. మిమ్మల్ని అందరినీ పిలిచి వెళ్తుంటే చాలా బాగా ఇష్టం. సబ్జెక్ట్ టీచర్స్ కలపడం చాలా అదృష్టం. Directors, teachers, friends, good afternoon to one and all. I came to this school in 7th class. This is my 4th year. I improved a lot in this school. When I came to this school, I don't know anything. I am very poor in all subjects, but I improved a lot. All teachers encouraged us. Our friends were very good. Boys are very good. They are very loving. They show very love and affection to all the girls. We are very lucky. Our girls are very lucky to have this type of brothers. Any batch won't get that type of brothers. Our teachers are very good. They encouraged all the members. Total class, not only one member. Thank you, sir, for encouraging our total class. They encourage in all aspects. And our sisters are very cooperative with us. Thank you, sisters, for cooperating us. Our 9th class girls are also very good. Thank you. If you hurt any member, sirs or brothers, please forgive us. Thank you. Suresh and Raj Kiran. Sir, vice principals, teachers, and my dear friends, and my brothers and sisters, a very good afternoon to everybody. I came to this school in my fifth class. It is my 6th year. When I came to this school, I felt so uneasy to stay here because no friends with me. But the first batch student, Tejasvi sister, encouraged me to stay in hostel, and I can't forget her in my life. In 7th class,
My friends all came to hostel. I felt very happy. I expressed my feelings with them. When I came to this school, in entrance exam, I got 36 marks out of 100 marks. I am so poor in maths and science, but I developed now with the help of my teachers. I thank my teachers, every subject teachers, and I thank my directors to give me this opportunity. Thank you. Yes, Rajadi Master Garu, Kamalakara Master Garu, Ankush Master Garu, and all the subject teachers. My dear friends and brothers and sisters, very heartfelt good afternoon. I came here to tell something about my teachers, but I could not because all of my friends already taught about them. First of all, I thank our directors for providing us a good facilities and good teaching staff. As all have said, the teachers are very dedicated and devotional, especially a class teacher. He strived a lot for us. He did very hard with us. He slept with us. He ate with us. We could not forget him in our life because I never got such a class teacher. Come to my friends. There are some members whom I cannot forget in my life. They taught me how to be a good person. If I hurt any of my teachers, please, with kind-hearted, excuse me. And a good suggestion to 9th class is, don't keep pending your studies. We'll hear the grand test, we'll write the grand test, we'll overcome the problems, so you don't think like that. Read from starting itself. It's very burden to read in the ending stages. Can't complete your portions easily. It's not an easy task. So please start from now itself. Okay, thank you. వెరీ సారీ. నిజానికైతే ఈ పాట పాడితే ఎవ్వరూ క్లాప్ కొట్టకుండా కాలు కదపకుండా ఉండలేనటువంటిది. అలాంటి సాంగ్ని కూడా పూర్తిగా పాడలేక మిమ్మల్ని బ్రింగప్ చేయలేక ఎగ్జైట్మెంట్తో మధ్యలో వదిలేసి వెళ్ళారు రామ్మూర్తి. I'm very sorry, very, very sorry. And now, I'm calling G. Priyadarshan to give a little speech. Thank you. And now, I'm calling Rajiv Singh. సభను రంగంగా పెద్దలందరికీ మరి నాతోటి విద్యార్థులందరికీ నా పూర్వక నమస్కారాలు. నేను ఈ స్కూల్కి 8th క్లాస్లో వచ్చాను. 8th క్లాస్లో వచ్చినప్పుడు హాస్టల్లో ఉండలేక ఎస్కేప్ అవుదామని ట్రై చేశాను. కానీ ఈ విషయం సార్లకు తెలియదు ఇంతవరకు.
మా ఫ్రెండ్స్ నాకు వద్దురా హాస్టల్ ఉంటే ఏం కాదురా మంచిగా ఉంటుందిరా వేరే హాస్టల్ వేరురా ఈ హాస్టల్ వేరురా అని నన్ను ఆపారు. అప్పుడు అనిపించాను ఎందుకైపోయారు అప్పుడే పోతే మంచిగా ఉందని. కానీ ఆ తర్వాత తెలుసుకున్నాను హాస్టల్ అంటే ఇలానే ఉంటుంది కాకపోతే ఇంటికాడ పేరెంట్స్ ఉంటారు ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారని. నా మూడు మొత్తం ఎక్స్పీరియన్స్లో ఇటువంటి స్టాఫ్ని చూడలేదు. మా బ్రహ్మయ్య సార్ బైరాగి బైరాగి అంటే కానీ ఆయనే కాల బైరాడు ఇంతవరకు ఎప్పుడు అనుకోలేదు. మా రవి సార్ ఈ స్కూల్గా ముందుకు క్లాస్ టీచర్ అంటే క్లాస్ ఫస్ట్ పీరియడ్ వస్తుంది కాబట్టి ఆయన క్లాస్ టీచర్ అనుకునేది. కానీ అలా కాదు, మొత్తం పొద్దున్న లేచిన కానీ రాత్రి వరకు అన్నీ చూసుకుని క్లాస్కు ఎట్లా పిల్లల్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఆలోచన అదనే క్లాస్ టీచర్ అని. రవి సార్ ఎప్పుడైనా సుప్పు అని పిలిచేవాడు. ఇచ్చాం సార్ పాఠం చెప్పడం అంటే ఉట్టిగా వచ్చి లెసన్ చెప్పడం కాదు, ఒక డ్రామా టైంలో చెప్పేవాడు. డ్రామా టైప్లా ఇటువంటి సార్ ఎప్పుడు చూడలేదు. మ్యాథ్స్ సార్ అందరూ సార్ దగ్గర పోయి మీ డౌట్ చెప్పాను సార్ అంటే పోరా నేను చెప్పాను అంటారు. కానీ సార్ ఎప్పుడు డౌట్ రండా అని కొట్టేది, కొట్టి మరి పిలిపించుకునేది. అటువంటి సార్ దగ్గర మా అదృష్టం. పెద్దలకు అదొక పిల్లలకు నమస్కారాలు. నేను ఈ స్కూల్లో 6వ తరగతి అప్పుడు వచ్చాను. ఈ స్కూల్లో ఉంటుందని మా డాడీని అడిగాను. అప్పుడు రవి సార్ అంకు సార్ నన్ను ఎంకరేజ్ చేసి ఈ స్కూల్లో ఉండమని ఎంకరేజ్ చేశారు.